ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం, సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవు ఇక ఏమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రములు స్తోత్రములు తండ్రి. 4వ దిన ఉపవాస ప్రార్థనలో మాకు కావాల్సిన వర్తమానం మీరు మాట్లాడమడుగుచున్నా. ప్రతి ఆటంకం యేసు నామములో వెళ్ళిపోవును గాక. ఘనమైన నామానికి మహిమకరంగా మాట్లాడమని యేసు నామమును వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవవు. ఆయన నీ మరవిని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. చాలా ఈరోజు వాక్య అంశం ఏంటంటే దేవుడు కరుణించుట. ఆయన ఎందువలన కరుణిస్తున్నాడు? మన గొప్పతనం వలన కాదండి. దేవుడు నా మహిమార్థమై ఆయన ఉచిత కృప వలన మనల్ని కరుణిస్తున్నాడు యేసయ్య. ఆయన ఏమంటున్నాడంటే, దేవుడు నా మహిమార్థమై సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును అంటున్నాడు. అంటే ఎవరు లేనటువంటి స్థలంలో యేసయ్య ఏమంటున్నాడు? ఒక జనము కాపురం ఉంటారు అంటున్నాడు. ఇది ప్రవచనాసారమైనటువంటి మాట. ఎవరు లేరు అక్కడ, కానీ యేసయ్య ఏమంటున్నాడు? ఒక జనము కాపురం ఉంటుంది. ఎక్కడెక్కడో ప్రాంతంలో కాదండి, సియోనులో యెరూషలేములోనే అంటున్నాడు యేసయ్య. యెరూషలేములోనే ఏమంటున్నారు? ఒక జనము కాపురం ఉంటుంది అని అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా, జనమా, నీవిక ఏమాత్రము కూడా ఏం విడవు అంట? కన్నీళ్లు విడవవు. దేవుడి నామానికే మహిమ కలుగును గాక. జనమా అంటున్నాడు యేసయ్య. ఎంతమందితోనో? ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఎంతమందితో? మనందరితో కూడా దేవుడు చెబుతున్నాడని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడెవరో ఒక్కరితో కాదు, దేవుడు చెప్తుంది మనందరితో కూడా యేసయ్య చెబుతున్నాడు. ఏమన్నానంటే ఆయన, జనమా, నువ్వు ఇక ఏమాత్రం కూడా ఏం చేయవు? కన్నీళ్లు విడవవు. నీవు కన్నీళ్లు విడవవు. ఎందుకంటే నీ ప్రార్థన నేను ఆలకించి ఉన్నా. నీ మొర్ర నేను ఏం చేశానంటున్నాడు? నిశ్చయముగా నీ మొర్రను నేను మరి విని ఆయన ఏం చేశాడంట? అమ్మ కరుణించాడంట. దేవుడు నామానికే మహిమ కలుగును గాక. నువ్వేమైతే మరి నీ మాట వినగానే నీకేమొస్తుందంటున్నాడు యేసయ్య? ఉత్తరం ఇస్తుంది. ఇంతగా దేవుడు ఎంతగానో బలమైనటువంటి సహాయాన్ని దేవుని బిడ్డలకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఎందుకనంటే అక్కడ దేవుడు కరుణించటం వీళ్ళ గొప్పతనం అని, లేక వీళ్ళు మంచిగా పరిశుద్ధమైనటువంటి వారిగా జీవిస్తున్నారని కాదు, కానీ ఆయన దేవుడు బిడ్డలకు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా దేవుడు నెరవేరుస్తున్నాడు. దేవుడైతే ఏమన్నాడంటే వారిని 15వ వచనంలో, మీరు ఊరకనే ఉండండి అని చెప్పాడు. ఏమంటున్నాడు యేసయ్య? ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నగు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండటం వలన, ఏమన్నాడు యేసయ్య? మీరు మరలి వచ్చి ఊరకుండటం వలన రక్షింపబడతారు అని చెప్పాడు. మీరు ఊరకుండి నమ్ముకొనటం వలన మీకు బలము కలిగిద్ది అని చెప్పాడు. మీరు ఊరకుండటం వలన రక్షింపబడతారు. అలాగే కాకోకుండా మీరు ఇంకా కూడా ఏమంటున్నాడు? మీరు ఊరకే ఉండి నమ్ముకొనటం వలన, ఎవరిని నమ్ముకోవటం? మనుషులనా? కాదండి, దేవుణ్ణి నమ్ముకోవటం వలన మీకు బలము కలిగిద్ది అని చెబుతున్నాడు. అయితే వారందరూ కూడా ఎలాగున్నారు అని అంటే, ఏది కార్యం జరగలేదు కదా అని చెప్పి ప్రభువుని ఏం చేస్తున్నారంటే అందరూ కూడా వారి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారండి. ఎలాగ జీవిస్తున్నారంటే వారు మేము పారిపోవాల్సిందే అని చెప్పి వారు పారిపోతున్నారు. 16వ వచనంలో మనం చూసినట్లయితే వారు ఏం చేయలేకపోతున్నారు?
దేవుడు చెప్పిన మాట సమ్మతించలేకపోతున్నారు. ఈ రోజుల్లో కూడా అదేనండి. దేవుడు చెప్పిన మాట, దేవుడు మనతో ఏం చెప్పాడో, మీరు ఊరకే ఉండండి, మీరు రక్షింపబడతారు, మీరు ఊరకనే ఉండండి, నమ్ముకోవటం వల్ల దేవుడిని ఏం చేస్తారు, మీరు బలం పొందుతారు అని దేవుడు చెబుతూ ఉంటే మన సమస్య అక్కడే ఉందని మనం ఏం చేస్తూ ఉంటాం, ఆ మాటను మనం సమ్మతించలేం, దేవుడి మాటను మనం సమ్మతించలేం. తిరుగుబాటు చేసే స్వభావం. దేవుడు ఒక మాట చెప్తుంటే ఇంకొక రకమైనటువంటి ఆలోచన మన హృదయాల్లో ఉంటుంది. అందుకనే మనం ఏం చేయలేకపోతున్నామంటే త్వరగా దేవుడి దగ్గర నుండి సహాయాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. ప్రభు ఒకటి చెబుతుంటే మనం ఇంకొక విధంగా నడుస్తూ అంటాం కూడా, నోరు తెరిచి కూడా. ఏమనని వీళ్ళు అంటున్నారు, ఏమంటున్నారు తెలుసా, సమ్మతింపక అట్లు కాదు, మేము గుర్రములెక్కి పారిపోవదము అంటిరి, కాగా అన్నారు కాబట్టి ఏం జరగాల్సి వచ్చింది, పారిపోవాల్సి వచ్చిందండి. నువ్వు ఏది విత్తితే అదే, నేను ఏది విత్తితే అదే మనం కోరుకుంటే. మనం ఏది విత్తుతున్నామో అది గుర్తుపెట్టుకోవాలి. దయచేసి మనం అందరం కూడా ఈ ఉపవాస ప్రార్థనలో గమనించాల్సింది ఏంటంటే, మరి నానోరే కదా ఇదని నేను నా ఇష్టం వచ్చినట్టుగా, నా ఆలోచనే కదా అని దానికి కట్టడి లేకోకుండా మనం బ్రతుకుతున్నాం అనుకోండి, మనం ఏదంటున్నామో అదే మనకు జరుగుతూ ఉంటుంది. అందుకనే జాగ్రత్త. వారికి దేవుడు ప్రవచనాసారమైన మాట అనుగ్రహించినా కూడా వారు ఎలాగున్నారు అని అంటే, దేవుడు మాటని వినలేని వారిగా, సమ్మతించలేని వారిగా ఉన్నారు. ఒకవేళ మనం కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయేమో, ఇలాంటి ఆలోచనలు ఉన్నాయేమో, మనం కూడా ఏం చేసుకునే వారిగా ఉండాలి, ప్రభు దగ్గర సరి చేసుకోవాలి. సరి చేసుకున్నప్పుడు వెంటనే దేవుడి యొక్క సహాయాన్ని మనం పొందగలం. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా మనల్ని కరుణించాలనే కానీ మనల్ని ద్వేషించాలని ఆయనకి ఏమాత్రం కూడా లేదు. యేసయ్యకి ఎలాగుండాలంటే మనల్ని కరుణించాలని, నా బిడ్డలని నేను మంచిగా జ్ఞాపకం చేసుకోవాలని ఆయన అనుకుంటా ఉంటాడు. అయితే ఇక్కడ జరుగుతున్న విషయం, వారు ఏమంటున్నారంటే, మేము ఎట్లా వెళ్తామంటున్నారు, గుర్రములెక్కి పారిపోతాము అన్నారు మొదటిగా. తర్వాత అంటున్నారు ఏమన్నానని తెలుసా, మేము వడిగల గుర్రములను ఎక్కి పోయేదము అంటిరే, కాగా మిమ్మును తరుమువారు. అట్లాగే ఉంటుంది. మీరేం కోరుకున్నారో అదే విధంగా మీరు గుర్రములెక్కి పారిపోవాలి వడిగా అనుకున్నారా, మిమ్మల్ని తరిమేవారు కూడా ఎలాగుంటారు, మీరెంతగా పోవాలనుకుంటున్నారు ఇంకా అంతకన్నా ఎక్కువగానే మిమ్మల్ని తడిమేవారు కూడా ఉంటారు అని చెబుతున్నారు. అందుకని దానికి కదండి మనం సమయం ఇవ్వాల్సింది. ఎవరికి సమయం ఇవ్వాలి అంటే, కరుణించేటువంటి దేవుడికి మనం సమయం ఇవ్వాలి. ఎవరికి మనం ఇవ్వాలి సమయం, మనల్ని కరుణించే దేవుడు. మనం ఏం చేస్తున్నామండి, మనలో ఏ మంచి ఉంది, ఏ మంచి లేదు. ఆయన చెప్పిన మాట మనం విన్నాం అనుకోండి, మనకు మీద ఖచ్చితంగా దేవుని యొక్క కనికరం వచ్చేది. మనం ఏమనుకుంటున్నామంటే, ఆయన మాటని వినలేని వారిగా ఉంటున్నాం. ఆయన మాటని వినుకోకుండా ఏం చేస్తున్నామంటే, మన ఇష్టం వచ్చినట్టుగా మనం జీవిస్తున్నాం. వారు అన్నట్లుగానే మనం కూడా. వారు ఏమంటున్నారు, మేము ఏమట్లా పారిపోతామయ్యా, మేము పారిపోతామంటే అట్లాగే ఏమంటున్నాడు ఆయన ఏమంటున్నాడు, పారిపోయేవారిగానే ఉంటారు అని చెబుతున్నాడు. అలాగనే గుర్రాలు ఎక్కిపోతాం పారిపోతామంటే, అలాగనే మీరు ఏం చేయాలి, ఒడిగానే మీరు పారిపోవాల్సి వచ్చింది అని అంటున్నాడు. కాబట్టి ఇలాంటి ఆలోచనలు మన దగ్గరకు ఉండకోకుండా ఉండునుగాక. మనకు ఎలాంటి ఆలోచన మరి ఉండాలి అంటున్నాడంటే యేసయ్య, ఏదైనా నువ్వే చేస్తావయ్యా నా ఎడలా అనే ఆలోచన నీకు నాకు ఉండాలి అంటున్నాడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదండి, నీతి కలిగిన న్యాయాధిపతి ఆయన. ఎవరై ఉన్నారు యేసయ్య, నీతి కలిగిన న్యాయాధిపతి. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడంటే, నిన్ను నన్ను ఇక్కడ మనం చూస్తే ఆశ్చర్యపోతూ ఉంటాం. దేవుని బిడ్డలను ఎట్లా నిలబెట్టాలని అనుకుంటున్నాడు అని అంటే 17వ వచనం చూడండి, మీరు పర్వతం మీద ఉండు కొయ్యవలను, కొండ మీద నుండు జెండా వలెను అగు పర్యంతము ఒకని గద్దింపుకు మీలో 1000 మంది పారిపోయేదరు, 5 గద్దింపుకు మీరు పారిపోయేదరు. అయితే యేసయ్య ఏమనుకుంటున్నాడు అని అంటే, దేవుని బిడ్డల్ని ఎట్లా ఉంచాలనుకుంటున్నాడంటే, మరి ఎలాగా పర్వతం మీద కొయ్యవలే ఉంచాలనుకుంటున్నాడంట యేసయ్య. అంటే నువ్వు మరి పర్వతం అంటే అందరికీ తెలుసు కదా, మరి ఆ కొండ మీద ఒక కొయ్య పెట్టారనుకోండి, అక్కడ అందరికి కూడా ఇదేంది కొండ ఇట్లాగుంది బాగా పెద్దదిగా, కానీ అక్కడ ఏంది ఉంది అని దేని వైపు చూస్తారు, కొయ్య వైపు చూస్తారు. అలాగనే యేసయ్య ఏమనుకుంటున్నాడంటే, ఎట్లా నిన్ను కరుణించాలని అనుకుంటున్నాడంటే, నీకు నాకు ఏమి లేదండి, కానీ యేసయ్య ఏం చేయాలనుకుంటున్నాడు, కరుణించాలనుకుంటున్నాడు. ఏ రీతిగా కరుణించాలనుకుంటున్నాడు ఆయన, అమ్మా కొండ మీద కొయ్య వలె నేను మిమ్మల్ని చేయాలనుకుంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఇంకా ఏమంటున్నాడు అని అంటే, కొండ మీద నుండి జెండా వలెను. అట్లాగా కొండ మీద జెండా మరి పెడితే ఎట్లాగుంటుందండి, మరి అది బాగా కనపడతా ఉంటుంది. కొయ్య చూస్తుంటేనే మనకి ఎట్లా కనిపించింది, ఏందో ఉంది కొండ మీద అనిపించింది. ఇంకా దానికన్నా కూడా ఏం చేయాలనుకుంటున్నాడు యేసయ్య, జెండా. అంటే దేనికి సాదృశ్యం అండి జెండా, విజయ పతాకం.
దేనికంట జెండా? విజయ పతాకం. అంటే నీకు ప్రతి దానిలో కూడా యేసయ్య ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? విజయం ఇవ్వాలి అని అనుకుంటున్నాడు. అలాగు జరగబోయే ముందు ఏం జరిగిద్ది అని అంటే, దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో అక్కడ నిలబెట్టాలంటే, ఆ కొండ మీద అంటే ఆ పర్వతం మీద దేవుడు నిన్ను నిలబెట్టాలి అనుకున్నప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది? ఒకని గద్దింపుకు ఏం జరుగుతూ ఉంటుందంట? ఈ రకంగా జరుగుతూ ఉంటే మాకెక్కడ కార్యం జరుగుతుంది అనుకుంటాం మనం. అయితే దేవుడు ఏమంటున్నాడు అని అంటే, మీరు ఊరకనే ఉండండి. ఏం చేస్తాడంట యేసయ్య? అక్కడ కార్యం జరిగిస్తాను, మిమ్మల్ని రక్షిస్తాను అంటున్నాడు యేసయ్య. అలాగనే మీరు ఊరకనే ఉండండి, నన్ను నమ్ముకోనండి అంటున్నాడు యేసయ్యని. యేసయ్య నమ్ముకుంటే ఏం కలుగుతుంది? మీకు బలం కలిగిద్ది అంటున్నాడు. అందుకని ఇక్కడ చెబుతున్నాడు, 5 గద్దింపుకు మీరు పారిపోయేదురు అంటున్నాడు. ఎంతమంది గద్దింపుకి? 5 గద్దింపుకు మీరు పారిపోతారు. అయినా సరే దేవుడు ఏం చేస్తున్నాడంట? 18వ వచనం చూడండి. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేస్తున్నాడండి. దేనికి ఆయన ఆలస్యం చేస్తున్నాడు? మన యందు దయ చూపాలి, మన యందు కనికరం చూపాలని దేవుడు ఏం చేస్తున్నాడంట? కరుణించాలని ఆయన ఏం చేస్తున్నాడంట? ఆయన ఆలస్యం చేస్తున్నాడు. మనం ఏమనుకుంటా ఉంటాం? ఎందుకు ఆలస్యం అవుతుంది, ఎందుకు కార్యం జరగలేదు, ఎందుకు జరగలేదని మన ఆలోచన. ఎవరు ఆలోచన వారదండి. అందుకని యేసయ్య అయితే ఎక్కడ నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు? పర్వతం మీద ఒక కొయ్య వలె దేవుడు ఉంచాలనుకుంటున్నాడు, కొండ మీద ఒక జెండా వలె నిన్ను ఉంచాలనుకుంటున్నాడు. ఈ విషయాలు మనం అందరం కనుక మరి ఈ దినమున దేవుడు నా విధంగా చేశాడని మనం నమ్మామా, ఖచ్చితంగా నీవు రక్షింపబడతావు అంటున్నాడు యేసయ్య. నేను ఎలాగ చేశాడో తెలుసా యేసయ్య? ఎలాగ చేశాడు? ఒకసారి మనం చదువుకున్న ఆ వచనాన్ని మీరు ఒకళ్ళొకళ్ళు పక్కన ఒకళ్ళొకళ్ళు చెప్పుకోండి. ఏమని చేశాడు మనల్ని? కొండ మీద కొయ్య వలె ఉండునుగాక, పర్వతము మీద జెండా వలె ఉండునుగాక. దేవుడు ఎలాగని దేవుడు నిలబెట్టాడు అమ్మా? అది ఉన్నతమైన స్థితిలో దేవుడు మనల్ని నిలబెట్టాడు. అట్లా నిలబెట్టాలని దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆలస్యం. అంటే మన మీద దయ చూపాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఇది మనకు అర్థం కాక మనం ఎంత బాధపడతామంటే అంత బాధ. నీకు వచ్చిన బాధ ఆయనకి తెలియదా? నాకు వచ్చిన బాధ ఆయనకి తెలియదా? మన శరీరాన్ని నలుపుతా ఉంటే ఆయనకి ఇష్టమా? కాదు. ఆయనకి ఎంతగానంటే నా బిడ్డలు శరీరం నల్లపబడతా కూడా ఏం చేస్తున్నారు నా బిడ్డలు? ఎలాగున్నారంటున్నాడు యేసయ్య? నా కోసమై జీవిస్తున్నారు అంటున్నాడు యేసయ్య. వాళ్ళ శరీరం నలపబడుతున్నా కూడా, సమస్యలు బహుగా వాళ్ళని వేధిస్తున్నా కూడా నా కొరకై నా బిడ్డలు నిలబడ్డారని ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? మన మీద దయ చూపాలని ఆయన కోరిక కలిగి ఉన్నాడండి. అందుకనే చెప్తా ఉన్నాడు ఏమనంటే, కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తం కనిపెట్టి వారందరూ ధన్యులండి. ఎవరు కనిపెడుతున్నారో? నన్ను దేవుడు ఈ విధంగా చేస్తానని ప్రవచనం ఇచ్చాడు కదా, ఆయన వాగ్దానం ఇచ్చాడు కదా, నాతో మాట్లాడాడు కదా దేవుడు. జనమా అని చెప్పి దేవుడు పిలుస్తున్నాడు. నేను కూడా ఉన్నాను కదా జనమా అంటే అని చెప్పి ఎవరైనా ఒక్కరితో కాదండి దేవుడు చెప్పదు, జనమా అంటున్నాడు. ఈరోజు నా ఉపవాస ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరితో కూడా దేవుడు చెబుతున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి వారితోనే కాదండి, ఇంకా ఎవరితో చెబుతున్నాడంట? ఇక్కడ లేకోకుండా ఎవరైతే ఉపవాస ప్రార్థన ఏలిషద్దా మినిస్ట్రీస్ వారు ఎక్కడైతే ఉండి ఉపవాస ప్రార్థన చేసుకుంటున్నారో వారితో కూడా దేవుడు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు తెలుసా? ఆయన నేను నిన్ను కరుణించాలనుకుంటున్నాను అంటున్నాడు యేసయ్య. మనందరితోనే కాదు, ఇంకా అందరూ ఎవరితో చెబుతున్నాడు? ఎవరైతే కనిపెట్టుకుంటున్నారో, ఏలిషద్దా మినిస్ట్రీస్లో ఉపవాస ప్రార్థన చేస్తున్నారో, మరి అందరూ చర్చిలో చేస్తున్నారు, చెంకుది చర్చిలో, మరి మనం కూడా చేసుకోవాలని ఎక్కడ ఏ చర్చిలోనైనా సరే, అంటే ఏలిషద్దా మినిస్ట్రీ బిడ్డలు ఎక్కడ ఏ చర్చిలో లేక ఇంట్లోనైనా ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారో, కనిపెట్టుకుంటా ఉన్నారో వారందరి ఎడలు కూడా యేసయ్య ఏం చూపుతున్నాడు? దయ చూపుతున్నాడండి. కాబట్టి ఈ సమయంలో మనం అందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క దయ మన మీద అనుగ్రహిస్తున్నాడు. ఇది నువ్వేమైతే కావాలని దేవుడి సందులోకి వచ్చావో, ఒకవేళ నీకు కొన్ని విషయాల్లో అది చివరి సమయం అవుతా ఉండొచ్చు. దేవుడి దగ్గర నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అయ్యా నాకు మరి సమస్య తీరటానికి ఇదిగో ఈ ఒక్క రోజే, లేక ఇంకొక వారం రోజులే, లేక ఇంకా కొంత సమయమే ప్రభువా అని నువ్వు అనుకుంటా ఉండొచ్చు. అయినా కూడా యేసు ఏమంటున్నాడు తెలుసా? ఆ సమయం వచ్చేదాకా కూడా నేను కూడా ఉంటాను, జాగ్రత్త అంటున్నాడు. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, నువ్వేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అయితే నీకు ఎందుకు ఆలస్యం అవుతుంది అని అంటే మనకు అర్థమైంది కదా. ఎందుకు ఆలస్యం అవుతుంది అని అంటే, మనల్ని ఎట్లా ఉంచాలనుకుంటున్నాడు యేసయ్య? కొండ మీద జెండా వలె ఉంచాలనుకున్నాడు, పర్వతం మీద ఎలాగ ఉంచాలనుకుంటున్నాడు?
కొయ్యవలే ఉంచాలని. అందుకనే కొంచెం ఆలస్యం అవుతుంది అంతే, అంతకన్నా ఇంకేమీ లేదని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇంకా కూడా ఏమంటున్నాడు అని అంటే, ఆయన దగ్గర కనిపెట్టుకునే వారందరూ కూడా ఏమంటున్నాడు ఆయన, ధన్యులు అంటున్నాడు. అయితే 20వ వచనంలో ఏమంటున్నాడంటే ఆయన, ఇబ్బంది కాలంలో ప్రభు నీకు ఆహారమును, బాధ కాలంలో జలమును ఇచ్చును. ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు, నీవు కనులారా నీ బోధకులను చూచేదవు. మనం ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యంలో ఇబ్బంది పడుతున్నటువంటి వారందరికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట, ఆహారాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆహారం లేకోకుండా దేవుడు ఎవ్వరిని కూడా ఉంచడండి. అలాగే ఇంకా కూడా ఏం చేస్తున్నాడు, మరి ఎవరైతే బాధపడతా ఉన్నారో, బాధ సమయంలో బాధపడతా ఉన్నారో ఆ సమయంలో దేవుడు ఏం చేస్తాడంట, అమ్మా జలము దప్పిక తీర్చేటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఇది నాన్న మరి నీవు నేను కూడా ప్రభు కోసమై ఆకలి దప్పిలు కలిగినటువంటి వారిగా ఉంటే మన దాహం తీర్చేది ఆయనే అంటున్నాడు యేసయ్య. ఖచ్చితంగా మనం అనుకున్న అన్ని కూడా సఫలపరుస్తానంటున్నాడు. మరి ఉపవాసముని ప్రార్థన చేస్తున్నావు కాబట్టి దేవుడు ఏం చేస్తాడు, ఖచ్చితంగా మనల్ని కరుణించే దేవుడు ఆయనే అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఎందుకనంటే ఒక ఆయన మరి ఆయన ఆ సమయంలో ఉపవాసం లేదు, కానీ ఆయన కనిపెట్టుకొని ఉన్నాడండి. ఎవరు అని అంటే మనకు మత్తయి సువార్త 15వ అధ్యాయం 22వ వచనంలో చూస్తాం. గుడ్డివాడైనటువంటి ఆయన కనిపెట్టుకొని ఉంటున్నాడు. ఎప్పుడు ఈ మార్గంలో యేసయ్య వస్తాడా అని చెప్పి కనిపెట్టుకొని ఉన్నాడు. ఎందుకంటే అనేకమైన కార్యాలు దేవుడు చేయటం ఆయన విన్నాడండి. విని దేవుడు ఎప్పుడు వస్తాడా ఈ మార్గంలో, ఎందుకంటే ఆయన వెళ్ళటానికి ఏమో గుడ్డివాడిగా ఉన్నాడు, ఎవరు తీసుకెళ్లేటువంటి పరిస్థితులు లేదు. అందుకని ఆయన అడుగుతా ఉన్నాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 22వ వచనంలో, అపవిత్రపరచును కానీ కాదు యేసు అచ్చటి నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళగా ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం బట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేస్తాను. ఏమంటున్నామా, బహు బాధపడతా కేకలేస్తుంది. వాళ్ళ అమ్మాయి విషయంలో ఎంతగానో బాధపడతా ఉంది. మరి ఈమె కరుణించు అని యేసయ్యను అడుగుతుందండి. ఎవరిక్కడ, కనాను స్త్రీ. మరొక సందర్భంలో ఉంటాడు ఆయన, ఎవరు, గుడ్డివానటువంటి ఆయన కూడా ఏమంటున్నాడంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించని అంటాడు ఆయన కూడా. అయితే ఈ రిఫరెన్స్ మటుకు ఎవరని మనకు అర్థమవుతుంది, ఎవరు, కనాను స్త్రీ. కనాను స్త్రీ ఏమంటున్నానంటే, ప్రభువా నన్ను కరుణించు, నా బిడ్డ ఇదిగో పరిస్థితి ఇలాంటిది, నా బిడ్డ పరిస్థితి ఇది, బిడ్డ ఏమో బాగలేకుండా ఇంట్లో ఉంది. ఆమె ఏం చేసింది, దేవుడి సంధికి వచ్చింది. దేవుడి సంధికి రాగానే దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆమెను గురించినటువంటి విషయంలో అంటే సహాయం చేయటం దేవుడికి ఇష్టమే. కానీ ఆయన ఏమంటున్నాడు అని అంటే, ఆయన ఆలోచన ఏంటంటే, ఈమె పరిస్థితి ఎలాగుంటుందా అని చెప్పి దేవుడు గమనిస్తున్నాడు. ఈమె ఎంతసేపు మరి కొంతమంది ఎలాగుంటారంటే, స్వస్థత రాగానే అక్కడ ఒక క్షణం కూడా ఉండరండి. స్వస్థత రాగానే అక్కడ ఉండరు, యేసయ్య దగ్గర ఒక్క క్షణం కూడా ఉండరు, వెంటనే వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయి ఏం చేస్తూ ఉంటారు, లోకాన్ని వెతుక్కుంటూ ఉంటారు. అలాంటప్పుడు వచ్చిన స్వస్థత కూడా ఏమవుతుంది, మరలా వాళ్ళ దగ్గర నుండి వెళ్ళిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే యేసయ్య ఏమంటున్నాడు అని అంటే, ఈమె ఎంతసేపు ఉంటుందో చూద్దామని చెప్పి ఆమెను గమనిస్తూ ఉన్నప్పుడు ఆమె యేసయ్యని ఏమంటుందో తెలుసా, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడతా ఉందని చెప్పి కేకలు వేస్తూ ఉంది, నన్ను కరుణించయ్యా అని చెప్పి ఆ విధంగా అడుగుతా ఉన్న సమయంలో ఆయన శిష్యులు బాగా ఏం చేస్తున్నారు, ఇదంతా ఇదివరకు మనం విన్నటువంటి విషయమే. మరి శిష్యులు ఏమో ఈమె బాగా అరుస్తూ ఉంది, ఈమెను పంపించేసేద్దాము అని అనుకుంటా ఉన్నారు. ఎందుకయ్యా ఈమె ఇదిగో ఇట్లా గోల్ చేస్తుందని అడిగితే యేసయ్య చెప్పిన మాట ఏందో తెలుసా, చాలా శ్రేష్టమైన మాట చెప్పాడండి యేసయ్య. ఏమంటున్నాడనంటే, అందుకు ఆయన పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లకు వేయుటకు యుక్తము కాదు అని చెబుతున్నాడు. అంటే మొట్టమొదట ఎవరికి ఈ యొక్క భోజనం ఇదంతా కూడా స్వస్థత ఇవన్నీ కూడా ఎవరికి అని అంటే ఇశ్రాయేలీలకు మాత్రమే. మొట్టమొదట దేవుడు ఎవరికి ఇచ్చారు, ఈ ధన్యతంతా కూడా ఇశ్రాయేలీలకు మాత్రమే దేవుడు ఇచ్చాడు. అందుకని ఏమంటున్నాడంటే ఆయన, పిల్లలు తినేటువంటి రొట్టె ముక్కలు ఎవరికి వేయకూడదు, కుక్క పిల్లలకు వేయటము యుక్తము కాదు అంటున్నాడు. అయితే యేసయ్య చెప్పిన మాట సత్యమే, అది అయినా కూడా ఆమెకు అది పరీక్ష అని చెప్పి మనం తెలుసుకోవాలి. మనకు కూడా ఇందాక మనం చూసామే, ఎందుకని ఆలస్యం అవుతుంది, మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు, మా శాశ్వతమైన స్వస్థత
నీ శరీరంలో నుండి ఏ రుగ్మత నిన్ను వెంటాడుతుందో ఆ రుగ్మత సంపూర్ణంగా దేవుడు తీసేయాలని చెప్పి దేవుడు ఉన్నాడు. అందుకనే మన శరీరంలో కొన్ని బలహీనతలు ఏమవుతా ఉంటాయి, మనం ఎంత ప్రార్థన చేస్తున్నా కూడా కొద్దిగా ఆలస్యమే. అయితే దేవుడు ఏం చేస్తాడంటే దాని గురించినటువంటి విషయం నీకు బయలుపరుస్తాడు. బయలుపరిచిన విధంగా దేవుడి దగ్గర నువ్వు నిలబడు, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. అదే ఈ బైబిల్ గ్రంథం అంతా కూడా ఒక మాటలో చెప్పాలండి. ఈ బైబిల్ గ్రంథంలో అంతా కూడా రాయబడింది ఏంటిదని అంటే, దేవుడు ఒక మాట చెప్తాడు, ఆ మాట కొరకు మనం ఏం చేయాలి, కనిపెట్టుకోవాలి. కనిపెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వేం పొందుతావు, దేవుడి యొక్క దయను నేను పొందుతామన్నమాట. ఈమె కూడా కనిపెట్టుకుంటా ఉంది, అయ్యా అని ఆయనకు మొక్కుతుంది యేసయ్యకి. అట్లా కనిపెట్టుకుంటూ ఉన్నప్పుడు యేసయ్య ఈ మాట చెప్పేసరికి ఆయన కూడా మనమైతే అలిగిపోతామండి. మనమైతే ఏం చేస్తాం, అలిగిపోతాం ఖచ్చితంగా. నేనేదో మా అమ్మాయికి బాగలేదని నేను వస్తే నువ్వేందయ్యా ఈ రకంగా చెబుతున్నావని. కానీ ఆ స్త్రీ ఆ మాట చెప్పలేదు. ఆమె ఏమంటుందో తెలుసా, దేవుడు నా అమ్మాయి, ఆమె నిజమని ఒప్పుకుంటుంది. మనలో ఆ నిజమని ఒప్పుకునే పద్ధతి మనలో ఉండదండి. ఏమంటుంది ఆమె, అవును ప్రభా, కుక్క పిల్లలు కూడా తన యజమాని బల్లల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అవును, యేసు ప్రభు చెప్పింది నిజమే అని గ్రహించింది. యేసు ప్రభు ఎప్పుడైనా నిజమే చెబుతాడు. ఎందుకో తెలుసా, ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి అయి ఉన్నాడు యేసయ్య. అందుకని ఆయన నిజమే చెబుతాడు. కానీ మనం అది అర్థం చేసుకోలేక మన హృదయం అంటే ఆయన మనసులాగా మన మనసు ఉంటుందండి. మన మనసు ఎలాగుంటుంది అమ్మా, వ్యతిరేకంగా ఉంటుంది. శరీరానికి ఆత్మకి ఎప్పుడు కూడా ఎట్లాగుంటుంది, వ్యతిరేకంగానే ఉంటుంది. అలాగనే ఆమె లెక్కను బట్టి చూస్తే అలిగి వెళ్ళిపోవాలి. కానీ ఆమె ఎలాగున్నది అని అంటే ఆయన దగ్గర నిజమే ప్రభువా అంటారు. నిజమే ప్రభువా అని చెప్పి ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో మరి యేసు ఏమంటున్నాడో తెలుసా, అందుకు యేసు అమ్మ ఏం గొప్పదంటున్నాడు యేసయ్య, నీ విశ్వాసము గొప్పది అంటున్నాడు. దేవుడి నామానికే మహిమ కలుగును గాక. ఆమె అలిగి వెళ్ళిపోలేదండి. ఆమెను యేసు ఏమంటున్నాడు తెలుసా, ఇంకా కూడా ఆమెని ప్రశంసిస్తున్నాడండి. దేవుడు ఏమంటున్నాడనంటే నీ విశ్వాసము గొప్పది అంటున్నాడు. అలాగున నీవు నేను నిలబడాలి. అలాంటి వారే కొండ మీద ఎలాగుంటారంట వారు అమ్మా, ఎలాగుంటారు, జెండావలే ఉంటారు. అలాగున మరి ఈ కనాను స్త్రీ ఎలాగుందంట, కొండ మీద జెండావలే ఉంది. అలాగే నీవు నేను ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఈ సహోదరి విసుగుదలతోటి వెళ్ళిపోయే వారిగాలే. మరి మనం అందరం గమనించాల్సింది ఏంటంటే, దేవుని యొక్క కనికరం మనం పొందాలి అని అంటే మన మీదకి కానీ మన కుటుంబాల మీదకి కానీ దేవుని కనికరం మనం పొందాలి అంటే దేవుడి దగ్గర ఏం చేసుకునే వారిగా ఉండాలి, కనిపెట్టుకోవాల్సిందే. ఏదేమైనా సరే 600 అవని 106 అవని ఏమన్నా అవని ఏం చేయాలి, మనం ప్రభు దగ్గర నువ్వు మాత్రమే చేయగలవు ప్రభా ఈ విషయంలో అని ఆయన దగ్గర కనిపెట్టుకున్నావా, ఖచ్చితంగా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ కనాను స్త్రీ కుమార్తెను దేవుడు జ్ఞాపకం, ఆమె ఇంటికి వెళ్ళగానే ఏమైందంట, వాళ్ళ కుమార్తె ఎంతో స్వస్థత కలిగినటువంటి కుమార్తెగా ఉందండి. ఎంతగానో స్వస్థత ఉన్నది. అందుకని ఇక్కడే రాయబడింది చూడండి, ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఏ గడియలో అయితే యేసు ప్రభు చెప్పేసి ఉన్నాడో నీ విశ్వాసం గొప్పది అని చెప్పి నీవు కోరినట్టే నీకు అవునుగా. కానీ ఎప్పుడైతే ఆయన చెప్పాడో ఆ గడిలోనే ఆమె కుమార్తె ఏమైందంట, స్వస్థత నొంది ఉన్నది. అందుకనే ప్రభు దగ్గర కనిపెట్టుకోవటం నేర్చుకోవాలండి. ప్రభు దగ్గర కనిపెట్టుకున్నావా, అబ్బా ఎన్ని రోజులు ప్రార్థన చేశానో, ప్రార్థన కాదని ఉపవాస ప్రార్థన కూడా చేస్తున్నానండి, అయినా కూడా ఈ బలహీనత పోలేదు అని అనుకునే వారిగా ఉండకూడదు. మనలో సణుగుడు గొనుగుడు ఉండకూడదండి. ప్రభు దగ్గర కనిపెట్టుకోవటం మాత్రమే ఉండాలి. ఈ సహోదరి ఎట్లా దేవుడి దగ్గర కనిపెట్టుకుందో, శిష్యులు గద్దిస్తున్నారు, ప్రభు కూడా గద్దిస్తున్నాడు, అయినా కూడా ఆమె శిష్యులు గద్దించినా మౌనంగానే ఉంది. అలాగనే యేసయ్య కూడా చెప్పినా కూడా ఆమె ఎట్లాగుంది, మౌనంగానే కనిపెట్టుకుంటానే ఉంది. అలాంటి మనస్సు మనందరికీ అనుగ్రహించబడును గాక. ఆ మనస్సు వచ్చినటువంటి వారిని ఎవ్వరిని కూడా దేవుడు వదిలిపెట్టాడండి. నిజమే ప్రభువా అని అంటారు. అలాంటి మాట పలికేవారిగా మనం ఉండాలి. యేసయ్య దగ్గర ఏదైనా యేసయ్య మనతో చెప్తే ఆయన చెప్పేది నిజమే అని చెప్పి నిజమే ప్రభువా అని చెప్పేటట్టుగా నువ్వు ఉన్నావా, ఆయనతో నీ హృదయం ఏమైంది, కనెక్ట్ అయ్యిందని చెప్పి తెలుసుకోవాలి. ఆయనతోటి మన హృదయం ఏమైంది, కనెక్ట్ అయింది. అందుకని ఆయన ఏమంటాడనంటే వెంటనే చెప్పేస్తాడు. ఆమెతో ఏం చెప్పేస్తాడు, వెంటనే నీవు కోరినట్టే నీకు కలుగును గాక అన్నాడు. ఆ గడిలోనే ఆ బిడ్డ స్వస్థత ఉన్నాడు. ఈ సమయంలో కూడా మనం కూడా ఆయన ఏదైనా నీకు మాట ఇచ్చాడా, కల్లో దర్శనం చూపించాడా, కళలు చూపించాడా, స్వరం వినిపింపజేశాడా, అది ఏదైనా సరే నీ ఎడల ఖచ్చితంగా జరిగిద్దని నీవు నేను కూడా ఏమై ఉండాలి, విశ్వాసంతో ఎదురు చూసేవారిగా ఉండాలి, కనిపెట్టుకునేవారిగా ఉండాలి. ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. అయితే ఇంకొక ఆయన కూడా ఏం చేశాడు, గుడ్డివాడండి, కళ్ళు కనపడం,
చదువు నాన్న. ఇదిగో త్రోవ పక్కన కూర్చున్నా మార్గమున వెళుచున్నాడని విని, ప్రభువా దావీదు కుమారుడా మమ్మను కరుణించుమని కేకల వేసిరి. ఓరకుండుడని జనులు గద్దిస్తున్నారండి. అరామాక ఎందుకు కేకలేస్తున్నావు అంటున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడా ఈ మార్గంలోని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆ సమయాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ సమయం ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఓరక ఉండక కేకలేస్తున్నారంటండి. వీరిలో ఇది అద్భుతం జరగటానికి ఏం చేస్తున్నారు? వాళ్ళు ఊరకుండటం లేదు. వాళ్ళు ఇందాక మరి మనం విన్నాం దేవుడి వాక్యాన్ని. ఏమైతే ఏం చేస్తా ఉంది? కరుణించు అని చెప్పి కేకలు వేస్తానే ఉంది. అలాగనే వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంట? కేకలు ఆపటం లేదు. దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అని చెప్పి కేకలు వేస్తా ఉన్నారు. ఎవరిస్తారండి గుడ్డివారి కన్నులు? ఎవరు తెరుస్తారు గుడ్డివారికి కన్నులు? ఎవరు తలుచుకునే వాళ్ళు కూడా ఉండరు. అలాంటిది మరి దేవుడు నా మహిమ అర్థమై ఆయన ఈ దారిలో వెళ్తున్నాడు. ఈ సమయం పోతే మనకి ఇంకా సమయం రాదు. మనల్ని ఎవరిని తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉండరు ఆయన దగ్గరికి. ఆయన ఏం చేస్తున్నాడంట? ఆయన జనులు గద్దిస్తున్నా కూడా వారు ఏం చేస్తున్నారంట? ప్రభువా దావీదు కుమారుడా నా మమ్మల్ని కరుణించుమని మరీ బిగ్గరగా కేకేస్తున్నారంటండి. యేసు నిలిచి వారిని పిలిచి, నేను నీకేం చేయగొడుతున్నానని అడుగగా వారు, ప్రభువా మా కన్నులు తెరవమని అన్నారు. యేసు కనికరపడి వాని కన్నులు ముట్టెను. దేవుడు ఏం చేస్తున్నాడంట? కనికరపడి వాళ్ళ కన్నులు ముట్టాడు. వెంటనే దేవుని యొక్క సహాయాన్ని వారు పొంది ఉన్నారని ఈ సమయంలో మనం కూడా గమనించాల్సింది అదే. మనం కూడా ఇక ఈ సమయం పోతే మనకు రాదు. ఈ ఉపవాస ప్రార్థన మనకి పోతే ఇంకా రాదనమాట. మళ్ళీ మనం ప్రార్థన చేసుకోవాలంటే, మనం ఒక్కరంగా ప్రార్థన చేయాలంటే చాలా కష్టంగానే ఉంటుంది. ఇప్పుడు అందరం కలిసి ప్రార్థన చేసుకుంటా దేవుణ్ణి ఆరాధిస్తా ఆ విధంగా ఉన్నప్పుడు దేవుని యొక్క అభిషేకం ఏమవుతా ఉంటుంది? అధికమవుతా ఉంటుంది. అధికమయ్యేటప్పుడు నువ్వు ఇంట్లో ఒంటరిగా కూర్చున్నా సరే ఈ ఉపవాస ప్రార్థన యొక్క ప్రభావం ఎలాగుంటుందో తెలుసా? నువ్వు ఒక్కదానివే ప్రార్థన చేసుకుంటున్నా కూడా పరిశుద్ధాత్మ దేవుడు బహుబలంగా మండిస్తాడు. ఎప్పుడు ఉపవాసం ఉండాలన్నా కూడా బాధ శరీరం అట్లా ఇట్లా అనుకున్న వాళ్ళు కూడా ఈ రోజుల్లో దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? ఉపవాసం పెడతా ఉంటాడు. అందరినీ నేను ఉండలేను ఉపవాసం అన్న వాళ్ళని కూడా దేవుడు ఏమంటా ఉంటాడు? ఉపవాసం ఉండాల్సిందని చెప్పి ఆయన ఏం చేస్తాడు? ఉంచుతూ ఉంటాడు మన శరీరాలని. అలాగున దేవుడు చేసేటువంటి కార్యం. ఈ సమయంలోనే మనం ఏం చేసేవారు ఉండాలంటే, సమయం పోతే ఇంకా మళ్ళా రాదు అని చెప్పి ఏం చేయాలి? మనం కేకలు వేసేవారిగా ఉండాలి. యేసయ్య అంటే పెద్ద పెద్దగా వేద్దామనా కాదండి. లోపల ఉన్నటువంటి అంతరంగ పురుషుడు ఏమవ్వాలో తెలుసా? దేవుడు నా మహిమ అర్థమై ఎప్పుడు కూడా దేవుడి సహాయాన్ని కోరుకుంటా ఉండాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన మనల్ని కరుణిస్తాడని చెప్పి మనం తెలుసుకోవాలి. అయితే దేవుని వాక్యంలో మనం చూస్తే ఆయన ఒక్క అడుగు కూడా ఇలాగిపోయాడంట. వాళ్ళని వదిలిపెట్టి, ఆ గుడ్డివారిని వదిలిపెట్టి వారు జనం కేకలేస్తున్నా కూడా వద్దు ఊరకుండా అంటున్నా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారని అంటే కేకలేస్తూ ఉండేసరికి యేసు ప్రభు ఒక్క అడుగు కూడా ఇలాగిపోయాడంట. వాళ్ళని వదిలిపెట్టేసి, ఎవరిని వదిలిపెట్టేసి? గుడ్డివారిని వదిలిపెట్టేసి ఒక్క అడుగు కూడా ఇలాగిపోయాడంట. మీకేం కావాలన్నాడు యేసయ్య. మీకేం జరగాలని కోరుకుంటున్నారని అంటే, మా కన్నులు తెరవాలని కోరుకుంటున్నామయ్యా అన్నారు. అంతే, సూటిగా అడిగేశారండి వారు. ఒకటే మాట ఏమనన్నారు? వాళ్ళకి ఏదైతే అవసరమో అదే. నేను మొన్న కూడా చెప్పాను వాక్యం చెప్పేటప్పుడు ఏమన్నానంటే, మనకి ఏది అవసరమో అదేం చేయాలా? స్పష్టంగా ఒక పేపర్ మీద రాసుకోండి, నాకు ఇది కావాలి అని. ఆ ఒక్క సమస్య మరి బాగా ఒకరోజు కానీ 2 రోజులు కానీ దేవుడి దగ్గర మంచిగా ప్రార్థన చేయండి. ప్రభువా ఇదిగో ఈ సమయం నీకు ఇస్తున్నా, ఈ విషయంలో నువ్వు నాకు సహాయం చేసావు అని నీ బాగా దేవుడి దగ్గర నువ్వే సమస్య కొరకైతే నీకు అవసరమో దాని కొరకై నీకు ఆ సమస్య తీరినట్టుగా కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? జవాబిస్తూ ఉంటాడు. ఈరోజు మనం చెప్పుకున్నది అదే. ఆయన నీ మాట విని నీకేమిస్తున్నాడు? ఆయన ఉత్తరం ఇస్తూ ఉన్నాడు. మనం చదువుకున్న 30వ అధ్యాయం 19వ వచనంలో చివరి పాదంలో ఉంటుంది ఆ మాట. అయితే ఇంకొక విషయాన్ని మనం చెప్పుకొని మనం ముగించుకుందాం. ఏంటిదనంటే, ఆదికాండం 43వ అధ్యాయం 14వ వచనంలో ఇక్కడ యాకోబు బాగా వారు ఎంతో బాధ నందుతా ఉన్నారండి. ఆహారం లేక బాధ నందుతా ఉన్నారు. ఆ మనుష్యుడు బెన్యామీనును సర్వశక్తుడైన దేవుడు ఆ మనిషిని ఎదుట మిమ్మల్ని కరుణించుగాక, నేను పుత్రహీనున్నై ఉండవలసిన ఎడల
పుత్రహీను నగుదనని వారితో చెప్పాను. ఈయన బాగా కరువు వచ్చి ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు. అలాంటి సమయంలో ఐగుప్తు దేశంలో ఆహారం ఉందని చెప్పగానే ఒకసారి వెళ్ళొచ్చారండి, తెచ్చుకున్నారు ధాన్యం, బాగానే ఉంది, అయిపోయిన తర్వాత ఆయన ఏం చెప్పాడనంటే, ఐగుప్తుని ఏళ్తున్నటువంటి యోసేపు ఏం చెప్పాడనంటే, ఈసారి మీరు వచ్చారనంటే మీ తమ్ముడు తీసుకొని వస్తేనే నాతో కలవండి, లేకపోతే నాతో కలవద్దని చెప్పాడు ఆయన. ఆ చెప్పిన మాట వచ్చి తండ్రితో చెప్పాడు, బెన్యామీనుని తీసుకొని రమ్మన్నారు అని చెప్పి ఉన్నాడు. అయితే ఈయన బాధ ఏంటంటే, మరి ఆహారం అయిపోయిందని చెబితే తమ్ముడు మరి కొడుకుని కూడా పంపించాలి కదా మరలా అని ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు, పంపకోకుండా ఉన్నాడు. అయితే పంపకోకుండా ఉంటే వారికి ఇంట్లో ఏం లేదు, ఆహారం ధాన్యం లేదు, చాలా బాధపడతా ఉన్నారు. అలాంటి బాధపడేటువంటి సమయంలో దేవుడికి ఏం చేస్తున్నాడంటే, ఆయన దేవుడికి అప్పగిస్తున్నాడండి ఆయన సమస్యని. ఏం చేస్తున్నాడు ఆయన? తన సమస్యని, యాకోబు యొక్క సమస్యని ఎవరికి అప్పగిస్తున్నాడు? దేవుడికి అప్పగిస్తున్నాడు. ఎట్లా అప్పగిస్తున్నాడు మనం చదివాం కదా. ఆ మనుషుడు అంటే యోసేపు అన్నమాట. ఆ మనుషుడు మీ ఇతర సహోదరుని బెన్యామీనును మీకు అప్పగించినట్లు సర్వశక్తులైన దేవుడు ఆ మనిషిని ఎదుట మిమ్మును కరుణించుగాక అంటున్నాడు. అంటే దేవుడికి అప్పగించేసుకుంటున్నాడు. ఆయన సమస్య ఏంది? ఈ కుమారుడైనా ఉంటే బాగుంటుంది. ఒక కుమారుడు చనిపోయాడు, అంటే ఈయన సహోదరుడు చనిపోయాడు, బెన్యామీను యొక్క సహోదరుడు యోసేపు, ఆయన చనిపోయాడు, ఈయన తీసుకురమ్మంటున్నారు, ఈయన కూడా చచ్చిపోతాడేమో అని ఆయనకు బాధ అనమాట యాకోబుకి. అందుకని ఆయన తన సమస్యను దేవుడికి అప్పగించుకుంటున్నాడు. అప్పగించుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆయన సమస్యని బహుగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎట్లా జ్ఞాపకం చేసుకున్నాడు యేసయ్య? బహుగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకొని ఆ కుమారుడికి ఎలాంటి అపాయం లేకోకుండా, ఆయనకే కాదండి ఆయనతో పాటు ఉన్నటువంటి ఆయన సహోదరులకి ఏ అపాయం లేకోకుండా దేవుడు కాపాడి ఉన్నాడు. దేవుని యొక్క కనికరం ఎంత గొప్పదో చూడండి. దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క కరుణ ఎంతో గొప్పదని మనం తెలుసుకోవాలి. ఆ రీతిగా దేవుని బిడ్డలు ఎంతగానో దేవుడికి తమ్మును తాము కానీ తన కుటుంబాన్ని కానీ అప్పగించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, బలమైన కార్యాన్ని మన ఎదుట దేవుడు చేస్తాడు. మనల్ని మనం అప్పగించుకోకుండా ఉంటే అది ఎలాగుంటుందనంటే, ఆ కార్యాన్ని మనం చూడలేమన్నమాట. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య బహుగా సంచరించేటప్పుడు మనల్ని మనం ఆయనకి ఏం చేసుకోవాలి? అప్పగించుకుంటూవాలి. అప్పుడు దేవుడు బలమైన కార్యాన్ని మన ఎలా చేస్తాడు. ఆ విధంగా ఉంటూ ముందుకు సాగిపోదాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. దేవానికి వందనాలు, ఆశ్చర్యకరుడానికి వందనాలు, అద్భుతకరుడా, ప్రేమ కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని కరుణించే దేవుడు నీవే కనుక నాయన, మమ్మల్ని అయితే నా తండ్రి కొండ మీద ప్రభా, నీవైతే నా తండ్రి జెండా వలె ఉంచాలని, పర్వతం మీద నాయన నీవు నాయన చెక్కలాగా నా తండ్రి కొయ్యలాగా ఉంచాలని నువ్వు చూస్తున్న దేవుడు నాయన, ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టాలని ప్రభా, మీరు ఊరకే ఉండండి అని రక్షింపబడతారు అని చెబుతున్న దేవుడు కనుక అయ్యా, మేము ఆ విధంగా జీవించే మనసుని మీ దగ్గర కనిపెట్టుకునే మనసు మేమందరము కలిగి ఉందము గాక. ఉపవాస ప్రార్థనలో నిశ్చయంగా ప్రభా మాకు ప్రతిఫలం అనుగ్రహించినందుకే నీకు వందనాలు. నీ నామ మహిమార్థమై కూడిన ప్రతి ఒక్కరి ఎడల నీ కృప అపారముగా అనుగ్రహించినందుకే నీకు వందనాలు. నువ్వు చెప్పినావు, జనమా ఇక నీవు కన్నీళ్లు విడవవు అని చెప్పినావు. నీ మొర నిశ్చయముగా ఆయన ఆలకించి కరుణించాడని చెబుతున్న దేవుడు కనుక ప్రభా, ఆ రీతిగా మమ్మల్ని స్థిరపరిచి బలపరచమని యేసు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.